శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మనాడి ప్రేక్షకులకు నమస్కారములు. ఇప్పుడు మనం కుంభరాశి యొక్క ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి అంటే ఏంటంటే ధనిష్టార్థం శతభిష పూర్వభాద్ర త్రయపాదం కుంభం అన్నమాట. ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం యొక్క 3 పాదములు కుంభరాశిలోకి వస్తాయన్నమాట. వీటి కొన్ని అక్షరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే సందీప్ కావచ్చు, సాయి కావచ్చు, సరిత కావచ్చు, దామోదర్ కావచ్చు, సాత్విక్ కావచ్చు. ఇలాంటి పేర్లన్నీ కూడా కుంభరాశిలోకి వస్తాయన్నమాట. వీరి తత్వం ఏంటంటే వాయుతత్వము. దీనికి చిహ్నం ఏంటంటే కుండ. ఈ రాశి వారు చాలా మంచి ఆలోచన పరులు. తమ లక్ష్యం కోసం వీరు ఎంతైనా కష్టపడి పని చేస్తారు. వీరి యొక్క స్వభావం మరియు గుణం ఏంటంటే ఆధునిక ఆలోచనలు, మానవత్వం గలవారు, విలక్షణమైన ప్రవర్తన. వీరి యొక్క బలహీనత ఏంటంటే మేధస్సు బలం, మొండితనం మరియు భావోద్వేగాలకు దూరంగా ఉండటం వీరికి బలహీనత అన్నమాట. వీరి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో మార్పు తీసుకురావడం అనేది వీరి లక్ష్యం అంట. బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి అధిపతి ఎవరంటే శనేశ్వర భగవానుడు మరియు వాయుతత్వ రాశి. అదేవిధంగా స్థిర రాశి అన్నమాట. వీళ్ళకు ఏ విధంగా అంటే బాగా కష్టపడే నిండుకుండలాగా వీళ్ళ యొక్క మనసు అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా కష్టపడే శనేశ్వర భగవానుడు వస్తే చాలు, చాలా కష్టపడే తత్వం అనేది వీరికి ఉంటుందన్నమాట. ఇలాంటి వారికి ఈ సంవత్సరంలో గ్రహాలు ఏ విధంగా అనుకూలిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే శనేశ్వర భగవానుడు వచ్చేసి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా గురు భగవానుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు 1వ స్థానంలో, కేతు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట. గురుని యొక్క 2వ స్థానం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. శనేశ్వరుని యొక్క 2వ స్థానం అనేది ఏలనాటికి అన్నమాట. చివరి దశలో ఉంది ఏలనాటి శని. అయినప్పటికీ కూడా జాగ్రత్తలు ఉండాలి. కుటుంబంలో కొద్దిగా సమస్యలు రావచ్చు. ధనం విషయంలో ఆర్థికంగా ఇంటి కొరకు ఖర్చులు అయ్యే అవకాశం ఉండొచ్చు. మన ఇంట్లోనే కొద్దిగా అనారోగ్యం వలన ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు. మరియు మన బంధుమిత్రులలో అంటే మరణ వార్తలు విని అక్కడ కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. మొత్తానికైతే 2వ స్థానం వలన శనేశ్వర భగవానుడు కొద్దిగా ఫ్యామిలీ పరంగా ఖర్చు చేసే అవకాశం అనేది ఎక్కువగా చూస్తామన్నమాట. అదేవిధంగా గురుడు 5వ స్థానం అనేది చక్కటి గురుబలం అన్నమాట. ఈ సంవత్సరంలో జూన్ 1-2వ తారీఖు వరకు కూడా చక్కటి గురుబలం కలిగి ఉంటుందన్నమాట. గురుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వీరికి వివాహం కావడం కానీ, లేకపోతే సంతానం కావడం కానీ, నూతన ప్రయత్నములు అంటే ఇల్లు కొనుగోలు చేసే విషయంలో వీళ్ళకు హెల్ప్ చేయడం కానీ ఈ విధంగా చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సహాయం చేస్తున్నాడు కదా. గురుబలం ఉంది. మరి శనేశ్వర బలం ఉందా అంటే 2వ స్థానంలో శనేశ్వర బలం. ఇంకా రాహుకేతులు చూస్తున్నట్లయితే రాహు వచ్చేసి 2వ స్థానంలో సంచారము, 1వ స్థానంలో సంచారము. అదేవిధంగా కేతు వచ్చేసి 7వ స్థానం సంచారం వలన కూడా మనకు ఇబ్బంది అనేది కలిగే అవకాశం ఉంటుంది అనమాట. రాహు 1వ స్థాన సంచారం అనేది అంత ప్రదమైనది కాదనమాట. మనకు ఏంటంటే ఎంతవరకు మనం వెళ్ళాలో దానికంటే ఒక 10 రెట్లు మనం తీసుకెళ్ళేసి ఆలోచన అంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ 1 లక్ష రూపాయలు మనతోటి అవుతుంది అనుకుంటే అందులో ఇన్వెస్ట్మెంట్ 5 to 10 lakhs పెట్టించేసి నష్టాలు పాలు చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఆ విధంగా మన ఆలోచన పరంగా దెబ్బతీసే అవకాశాలు అనేటివి ఉంటుందన్నమాట. మనకు స్టామినా, మన స్ట్రెంత్ ఎంత ఉందో దానికంటే ఎక్కువ తీసుకెళ్తారనమాట. వేరే గ్రహాలు సహకరిస్తే రాహుకు పర్లేదు కానీ ఇక్కడ మనకు శనేశ్వరుడు 2వ స్థానంలో, కేతువు వచ్చేసి 7వ స్థానం సంచారం వలన మనకు ఇబ్బంది కలుగుతుంది. మరియు ఇంకోటి చూసుకున్నట్లయితే మనకు జూన్ తర్వాత గురుబలం కూడా కోల్పోతారు. గురుడు వచ్చేసి 6వ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి అప్పుడు గురుబలం కూడా ఉండదన్నమాట. దానివల్ల వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక పరమైన సమస్యలు కూడా వీరు అనుభవించే అవకాశాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా వీరి ఆదాయం చూస్తే 2, వ్యయం చూస్తే 8 అనమాట. అంటే వీరు సంపాదించేది 2 అయితే 8 రూపాయల ఖర్చు అనేది వీళ్ళకు ఉంటుంది. అదేవిధంగా రాజ్యపూజ్యము విషయంలో 4, 2 ఇదైతే చాలా బాగుందన్నమాట. అంటే
ఇద్దరు మాత్రము తిడితే నలుగురు మెచ్చుకునే అంటే సొసైటీలో మంచి గౌరవప్రదమైన జీవితం ఉండే అవకాశాలు అనేది ఉంటాయన్నమాట. ఇప్పుడు రవి, కుజ, బుధ, శుక్రులు ఏ విధంగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రవి 2వ స్థానం సంచారం ఇది కేవలం ఈ మంత్ వరకే. కుజుడు 1వ స్థానం సంచారం, బుధుడు 1వ స్థానం సంచారం చూసినట్లయితే కుజ బలం లేదు, అదేవిధంగా గురు బలం కూడా బుధ బలం లేదు, రవి బలం కూడా లేదండి. కాకపోతే శుక్ర బలం ఉంది. శుక్ర బలంతో ఏమవుతుందంటే ఈ నెలలో శుభకార్యాలు చేసుకోవడం కానీ, సౌఖ్యవంతమైనది కానీ, లక్ష్మీ కటాక్షం కానీ ఇలాంటి సౌఖ్యాలు అనుభవించే అవకాశం ఉంటుందన్నమాట. మీరు చెప్పాలంటే కుంభరాశికి కొద్దిగా ఇబ్బందికరమైన సమస్యలే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుబలం కావచ్చు, రాహుబలం, కేతుబలం కావచ్చు, శనేశ్వర బలం కావచ్చు తక్కువగా ఉన్నాయన్నమాట. కాకపోతే ఏమైనా సమస్యలు ఎక్కువగా ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఏ చారం అంటే వైష్ణవాచారమా, శైవాచారమా, శక్తి ఆచారమా అంటే శివుని మొక్కుతారా, విష్ణుమూర్తిని మొక్కుతారా, చక్కగా తిరుపతికి వెళ్ళి దండం పెట్టుకుంటారా, లేకపోతే దుర్గా భవాని వెళ్ళి దుర్గా మాతకు దండం పెట్టుకుంటారా, ఈ విధంగా ఏదో ఒక దేవతను మీరు మంచిగా ఇన్ని నవగ్రహాలు చేసుకోలేరు కాబట్టి ఒక దేవతను మంచిగా చక్కగా ఆరాధన చేసుకోవడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. మీ జన్మ జాతకం మంచిగా ఉంటే మాత్రం ఈ గోచార ఫలితాలంత ఎఫెక్ట్ అనేది ఏం చూపించవన్నమాట. జన్మ జాతకస్య గ్రహాలు బాగున్నట్లయితే మీరు వీటికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జన్మ జాతకం కూడా బాగాలేకుండా ఇది కూడా బాగాలేకపోతే మాత్రమే మీకు ఇలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ అనేది కలుగుతాయి. దానివల్ల మీరు ఇబ్బంది పడతారనమాట. ఈ కుంభరాశి ఫలితాలు కొద్దిగా మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్.